హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను మీ అరుణ కిషోర్. రాబోయే కాలం ధనుర్మాసమే. ధనుర్మాసం ఒక విశిష్టమైన మాసం. కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాలు వాడతాం. వాటిలో చాంద్రమాన సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడి ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడి ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు. ఆయా రాశులలో సూర్యుడి సంచరించే కాలమును సౌరమాసం అంటారు. ఉదాహరణకి కర్కాటకంలో సూర్యుడి ప్రవేశించే సమయము కర్కాటక సంక్రమణం అంటారు. అదేవిధంగా కర్కాటక రాశిలో సూర్యుడు సంచరించే కాలము కర్కాటక మాసము అంటారు. ధనస్సు రాశిలో ప్రవేశించిన సమయం ధనుస్సు సంక్రమణం కాగా ధనుస్సులో సూర్యుడు ఉండే కాలము ధనుర్మాసము అంటారు. మానవులకు ఒక సంవత్సరం, దేవతలకు ఒక రోజు అంటారు. ఈ లెక్కన ఉత్తరాయణం రాత్రి, దక్షిణాయనం పగలగా భావించబడుతోంది. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించుట కర్కాటక సంక్రమణం అంటారు. అక్కడి నుండి దక్షిణాయనం ప్రారంభం అనగా ఇది రాత్రి కాలం. మకర రాశిలో ప్రవేశించే సమయం మకర సంక్రమణం. ఇక్కడి నుండి ఉత్తరాయణం అనగా పగలుగా భావన. ఇలా భావించినప్పుడు దక్షిణాయనకు చివరిది, ఉత్తరాయణమునకు ముందుది అయినదే ధనుర్మాసం. ప్రాతకాలము వలె పవిత్రమైనది, సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువును ఈ నెలలో ఆరాధిస్తారు. ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. గోదాదేవి కథ ఈ మాసములకు సంబంధించినదే. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడాన్ని పండుగ నెలపట్టడం అని కూడా అంటూ ఉంటారు. ఈ నెల రోజులు ఇంటి ముందు పండుగ హడావుడిని గుర్తు చేస్తూ 4 వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు. అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించింది. కానీ మనం చాంద్రమాన అనుయాయులం. దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుణ్ణి తీర్చిదిద్దుతారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.